కాబట్టి ముందుగా ఏం చేయాలి మరి? విష్ణువును ఆరాధించాలి అంటే దానికి ముందుగా ఏం చేయాలి? మనం కూడా అంతే కదండి. మనకి అంత సులభంగా ఆరాధనలు తర్వాత ఏకాగ్రతలు కుదరదు కదండి. ఇంట్లో కూడా మన తాత ముత్తాతలు చేస్తూనే ఉండేవారు, దేవుడి ఆరాధన చేస్తుండే మనం చూసే ఉంటాము. కానీ ఎందుకో మనకి అందరికీ అబ్బదు అవన్నీ కూడా. ఏదో ఇంగువ చుట్టిన గుడ్డలే కానీ కొంతమంది కొన్ని గుడ్డలకి ఆ వాసన పట్టదు. కాబట్టి మనకి కూడా మన పూర్వీకులు దైవారాధన అని గంటలు గంటలు చేస్తుండేవారు. వారి యొక్క మనసంతా కూడా ఆ విషయం పైనే ఉండిపోయింది. కానీ నెమ్మది నెమ్మదిగా తరాలు మారేటప్పటికీ కొంతమంది చేస్తున్నారు ఇప్పటికి కూడా, కానీ చాలామందికి అది అబ్బదన్నమాట. ఎందుకంటే మనసంతా కూడా వేరే వేరే విషయాలకు ఇందాక చెప్పుకున్నట్టుగా వేరే వేరే డాటా లోపల ఉండిపోయింది అనమాట. అది ఎందుకని కాలానుగుణంగా మనం మార్పు చెందినందువలన, మన జీవన విధానం మార్పు చెందినందువలన వాటికి అంత ప్రాధాన్యత తగ్గిపోయి మనం వేరే విషయాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం. సరే, ఇప్పుడు దైవారాధన అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి మరి? ఆ విష్ణుమూర్తిని ప్రసాదం ఆ విష్ణుమూర్తి యొక్క ప్రసాదాన్ని పొందాలంటే, అంటే అనుగ్రహాన్ని పొందాలంటే అది ఎలా సాధ్యము అంటే, బాహ్య అర్థాన్ అఖిలాన్ చిత్తం త్యాజయేత్ ప్రథమం నరహ. మొట్టమొదటి చేయవలసింది ఏమిటి? మన మనసులో ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బాహ్యముగా ఉన్నటువంటి, అంటే బాహ్యార్థములైనటువంటి శబ్దస్పరిశ రూపరస గంధాలను మనసు నుంచి వేరు చేయాలంటే విడిపించాలి అని త్యాగానికి అనుకూలమైన ప్రాథమిక ప్రయత్నం అన్నమాట విధిస్తూ అతని యోగ్యతకు తగినట్లుగా ఏమవుతుంది, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామమును అనుసరించడం ద్వారా ప్రత్యాహారం అంటారు. అంటే ఏమిటి? ఇంద్రియములను అనుసరించడం నుండి వెనుకకు మళ్లించుట చెప్పబడింది ఇక్కడ. అది అన్నమాట విషయము. ఇంద్రియాలను అనుసరిస్తాం మనం. అంటే ఉదాహరణకి ఒక చక్కటి చిత్రం కనబడింది అనుకోండి గోడ పైన, మనం ఏం చేస్తాము? మన ఇంద్రియాలకు అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కన్నుల పండుగగా ఉంటాయి అంట. వీణుల విందు కన్నుల పండుగ, దాన్నే చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి? ఆ ఇంద్రియం పైన మనకి ఒక విధమైనటువంటి పట్టు లేదు. పక్కన ఇంకోటి ఉంటుంది కానీ దాన్ని చూడదు. ఇది మనకి ఎంత ఆకర్షణీయంగా ఉంది అన్నమాట. అదే ఏదైనా ఒక శబ్దము వింటే కానీ, లేదా సంగీతం వింటే కానీ, ఏదైనా సరే దానికి సంబంధించిన ఇంద్రియాలు, ఒక చక్కటి సువాసన వస్తుంది అనుకోండి, ఆ ఇంద్రియం పనిచేస్తుంది. ఈ విధంగా ఏమవుతున్నది, మీకు ఇంద్రియాలన్నింటినీ కూడా నియమము, ఆసనము, ప్రాణాయామమును అనుసరించడం ద్వారా ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇంద్రియములను అనుసరించడం నుండి వెనుకకు మళ్లించడం. అంటే ఏమిటి? ఇంద్రియాలు మనల్ని అనుసరించాలి. మనం మామూలుగా ఏం చేస్తాం? ఇంద్రియాన్ని అనుసరిస్తూ పోతూనే ఉంటాం. అంటే ఏదైనా చక్కగా ఉంటే దాని వెనకే పోతూ ఉంటాం. అంటే ఏదైనా మనకి ఒక వస్తువు పైన కానీ దేనిపైన సరే ఒక ఆకర్షణ ఏర్పడింది అనుకోండి, ఇక దాని నుంచి మరల్చుకోలేమన్నమాట. దాని వెంటనే పోతూ ఉంటాం. కానీ అలా కాదు. ఇంద్రియాలు మనం చెప్పినట్లుగా ఉండాలి, మన అధీనంలో ఉండాలి. అప్పుడే మనం ఫలితం సాధించగలుగుతాం అన్నమాట. కాబట్టి వీళ్ళు చెప్తున్నారు ఏమని? బాహ్యార్థాన్ అఖిలాన్ చిత్తం త్యాజయేత్. త్యాజయేతని వదిలిపెట్టడం. ప్రథమం నరహ. మొదట చేయవలసిన పని అదనమాట. ఆ తరువాత ఏమవుతుంది? ఆ పరమాత్మ యందే నిలిపి ఉంచుట అనే ధారణం వివరించబడింది అనమాట. ఏమిటి? తస్మిన్నేవ జగద్ధామ్ని తథా కుర్వీత నిశ్చలం. దానితో సరిపోదండి. సరే, లోపల ఉండేదాన్ని తీసేశారు, మరి లోపల ఏం చేయాలి? దాన్ని నింపాలి కదా మళ్ళా. అదేమిటి? పరమాత్మయందే నిలిపి ఉంచుట. తస్మిన్నేవ జగద్ధామ్ని. ఆ విధంగా తీసేసి ఆ చిత్త సమాధాన పూర్వకంగా మంత్ర జపాన్ని ఉపదేశిస్తున్నారు. ఆ విధంగా తీసేసి మనస్సు నుంచి వేరు చేయాలి, విడిపించాలి. ఆ తరువాత అదే విషయంలోనే ఏకగ్రతని తర్వాత వస్తుందన్నమాట. తస్మిన్నేవ జగద్ధామ్ని అన్నారు. అంటే అటువంటి ఆ మనస్సు ఎటువంటి మనసు? బాహ్య విషయాల నుంచి మనస్సును వదిలివేసి ఆ మనస్సును ఆ జగత్ ప్రకాశకుడైనటువంటి భగవంతుని యందే నిశ్చలంగా నిలపాలి. ఆ మనస్సును ఆ జగత్ ప్రకాశకుడైనటువంటి భగవంతుని యందే నిశ్చలంగా నిలపాలి. తస్మిన్ ఏవ జగద్ధామ్ని. అతని యందే తతః కుర్వీత నిశ్చలం. అతని యందే మనస్సును నిలపాలన్నమాట. ఆ తరువాత మనకి ఇదే విషయాన్ని
భగవద్గీతలో కూడా ఆ అంటే శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పే సమయంలో, ఉపదేశించేటువంటి సమయంలో మనకి 2వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ఇంకా చక్కగా వివరించబడింది అనమాట. ముఖ్యంగా 2వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి ప్రారంభించి 58వ శ్లోకం వరకు ఆ 3 శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రజహస్తి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ తదోచతే అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. స్థిత ప్రజ్ఞ అంటే ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలు చెబుతూ యహ సర్వత్రా నవిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడైతే అటు సుఖం కానీ దుఃఖం కానీ అన్నిటినీ కూడా సమానంగా చూసుకునేటువంటి వాడు అనమాట. అంటే దుఃఖం వస్తే కుంగిపోవడం ఉండదు, అదేవిధంగా సంతోషం వస్తే ఎగిరిపోయేది ఉండదు అనమాట, గంతులేసేది ఉండదు, అన్నీ సమానంగా చూసుకున్నాడు. ఆ సందర్భంగా ఇంకో విషయం చెప్తారు. యథా 55వ శ్లోకం చెప్తున్నాడు. యథా ఇక్కడ 58వ శ్లోకంలో చెప్పకూడదు ఏమని, యథా సంహరతే చ అయం కూర్మో అంగానీవ సర్వశ ఇంద్రియాన్ ఇంద్రియార్థే అభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే ఇంద్రియాలన్నిటినీ కూడా తావేలు చూసుంటారు మీరు, కూర్మం అంటే తావేలండి, తావేలు దాని యొక్క అంగాలన్నింటినీ అవయవాలన్నింటి లోపలికి లాగేసుకుంటుందండి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మీకు కాళ్ళు అన్నీ కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా యథా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశ ఇంద్రియాని ఇంద్రియార్థే అభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఆ విధంగా మనం కూడా ఇంద్రియాలను ఏం చేయాలి, అవసరం లేనప్పుడు దాన్ని మనం మన కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అవసరం కూడా బయటికి రావాలి. అంటే ఏమిటి, మనకి ఎంత అవసరమో అంతవరకే, కానీ మన అవసరం అనేది ఎంత ఉంటుంది అనేది మనకే తెలియదు. ఏదైనా రుచికరమైన పదార్థం అనుకోండి, మన అవసరానికి మించే తింటూ ఉంటాం. అంటే అవసరం అంటే ఇక శరీరాన్ని అవసరానికి మించే తింటూ ఉంటాం, దానివల్ల అనర్థాలు అనమాట. ఆ తరువాత విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే, విషయా వినివర్తం అంటే ఏమిటి, తిరిగి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. కాబట్టి ఈ విషయములందు, ఇంద్రియముల విషయములందు మనస్సును వెనక్కి రప్పించుకొని ఆ తరువాత మన అధీనంలోకి తెచ్చుకున్న తరువాత అందులో తస్మిన్నేవ జగద్ధాంని తతకుర్వీత నిశ్చలం. అదేవిధంగానే మనకి 3వ అధ్యాయంలో కూడా 25 నుంచి 27 శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారనమాట. మళ్ళా ఇదే విషయాన్ని ఎలాగా అంటే అంత సులభం కాదు కదండి. ఇప్పుడు మన ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలనేది చాలా కష్టమైన పని అన్నమాట. ఉదయం లేవాలి 5:30కి, మనకి ఏదో ఈరోజు యోగాభ్యాసాలు ఏవో ఉన్నాయనుకోండి, ఆ సమయంలో లేవాలంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ముందు రోజు ఎక్కువ తొందరగా నిద్రించాలి, శరీరానికి అవసరమైన విశ్రాంతి కలిగేంత పరిమాణంలో నిద్ర ఉండాలి. అలా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, మనకి నిద్ర తగ్గిపోతాయి. ఇవన్నీ ఆలోచించి చేసుకోవాల్సిన విషయాలన్నమాట. కాబట్టి అది ఎలా వెంటనే అవుతుందంటే అవదు. శనైహి శనైహి అని చెప్పి మనకి 3వ అధ్యాయంలో చెప్పబడుతుంది అనమాట. ఆ విధంగా అంటే ఇదే విషయాన్ని ఏదైతే ముందు చెప్పబడిందో ఇంద్రియాలని ఎలాగ మన అధీనంలో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని అక్కడ కూడా చెప్పబడింది అనమాట. ఆ విధంగా మన ఇంద్రియాలని నిగ్రహించుకొని ఆ తరువాత ఆ యొక్క శ్రీహరిని మనసులో ఉంచి ఏవం ఏకాగ్రచిత్తేన తన్మయేన దుతాత్మన జప్తవ్యం యన్నిబోధేత తత్వం న పార్థివ నందన. పార్థివ నందన, పార్థివ అంటే రాజు అని అర్థం. అంటే మహారాజు పుత్ర, నందన అంటే పుత్రుడు అని, మహారాజ పుత్ర. ఈ విధంగా ఏకాగ్రతతో, ఈ విధంగా ఏకాగ్రతతో ఏవం ఏకాగ్రచిత్తేన, ఏకాగ్రతతో అంటే ముందు తెలుపబడినటువంటి షడంగముల చేత సాధ్యమయ్యే ధ్యానం చెప్పబడింది. అదే విషయాన్ని ముందుగా చెప్తున్నాడు. ఆ పరమాత్మ యొక్క రూపమును తలుచుకోవడం, ఇతర విషయాలందు వైరాగ్యము, ఆయన ధ్యానించుట యోగమునందరి 6 అంగముల సహాయముతో రూపుదిద్దుకుంటుందయ్యా అని చెప్తున్నాడు అనమాట. రాజా అని అంటే ఏమిటి, ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది, అంతకుముందు చెప్పినటువంటి ఆ షడంగాలు కూడా సహాయపడతాయి అనమాట. ఏవి, యమము నియమము ఆసనము ప్రాణాయామములు అనుసరించడం ద్వారా ప్రత్యాహారము, ఇవన్నీ కూడా అన్నమాట. ఇక్కడ మనకి ఈ ప్రాణాయామాలు, తర్వాత ముద్రలు,
ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఆ దిశగా తీసుకొని పోతుందండి. అంటే మనకు మనస్సును కేంద్రీకృతం చేసేందుకోసరము ఏ విషయం పైన కూడా దోహదపడేటువంటిది అన్నమాట ఇవన్నీ కూడా. ఏమిటి ఈ ఆసనములు కానీ, ఈ ప్రాణాయామములు కానీ, ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఆ విధంగా మలిచేటువంటివి అన్నమాట. ఆ విధంగా మలుచుకొని తరువాత తన్మయేన అనే పదం చేత చివరిదైనటువంటి సమాధిని చెప్తున్నారన్నమాట. ధృతాత్మన అంటే ఏమిటి? పరమాత్మ యందే మనస్సు లయము చేయబడక వెనుకకు నెట్టివేయబడితే దాన్ని నివారించడానికి మనసును స్థిరంగా నిలుపుటకు ప్రయత్నం చేయాలి. అది ధృత ఆత్మన అంటే పరమాత్మ యందే మనస్సు లయము చేయబడక వెనుకకు నెట్టివేయబడితే. అంటే మనం క్యూలో ముందుకు పోతుంటామండి, కానీ ముందు వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారికి వెనక వాళ్ళు ముందుకు దోస్తుంటారు, ముందు వాళ్ళు వెనక్కి దోస్తుంటారు. వీటిని అన్నిటినీ తట్టుకొని అదేవిధంగా మనస్సు కూడా ఎన్నో విషయాలని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. ఎన్నో విషయాలు మనస్సును ఆకర్షిస్తూ ఉంటుంది, కానీ మనస్సును అటువైపు పంపకుండా దాన్ని వెనకకు లాగుతూ ఉంటుంది. దాన్నే ధృతాత్మన అని చెప్పండి. ధృత ఆత్మన జప్తవ్యం ఎన్ నిబోధ ఏతత్వం. కాబట్టి నీవు సావధాన బుద్ధితో తెలుసుకో పార్థివనందన. జప్తవ్యం యత్ నిబోధ ఏతత్వం. కాబట్టి ఏది జపించాలో దానిని చెబుతాము, సావధాన బుద్ధితో తెలుసుకో అని చెప్పి. కాబట్టి ఇదే విషయాన్ని ఇందాక చెప్పుకున్నాం భగవద్గీతలో కూడా. చంచలము నిలకడలేనిది అయినటువంటి మనస్సు ఏ వైపుల నుండి బయటపడరా అని ప్రయత్నించినట్లయితే ఆయా దిక్కుల నుంచి కదలకుండా ముందుకు పోకుండా అడ్డుకట్టన వేయాలన్నమాట. తన స్వధీనంలోకి తెచ్చుకోవాలి. ఇది అన్నమాట. కాబట్టి ఆ విధంగా కట్టడి చేయబడిన మనసుతో దేన్ని జపించవలెనో దాన్ని చెప్తున్నాము, బాగుగా తెలుసుకోవయ్యా రాజనందన అని చెప్పి వీరు అతను చెప్తున్నారు. ఏమని? హిరణ్య గర్భ పురుష ప్రధాన వ్యక్త రూపిణే ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే. ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే. కాబట్టి హిరణ్య గర్భుడు పురుషుడు ప్రధానం అవ్యక్తం వీని రూపమైన శుద్ధ జ్ఞాన స్వభావుడైనటువంటి ఓంకార శబ్దవాచ్యుడైనటువంటి వాసుదేవునకు నమస్కారము. హిరణ్య గర్భ పురుష ప్రధాన అవ్యక్త రూపిణే అని చెప్పి అతనికి బోధ చేస్తున్నామంటే. ఏమని? హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ, పురుషుడు అనగా విష్ణువు. ప్రధీయతే అంటే ఏమిటి? ప్రక్షిప్యత అంటే ప్రకృతి యందు ఈ విశ్వం ఉంచబడుతుంది. ఈయన చేత ప్రళయము జరగడానికి కారణమైన వాడు శివుడు. ప్రధానమనే పేరు గలది అవ్యక్తము. ఆ ముగ్గురిని కూడా నియమించేవాడు త్రిగుణ మాయాశక్తి గల కారణమైన వాడు. ఇక పాఠాంతరం విశ్వం. ఈ విధంగా చివరికి ఆ విష్ణుమూర్తిని ఆయన కొరకు ఓంకారము చేత ప్రతిపాదింపబడేటువంటి వాసుదేవునికి నమస్కారం అని మంత్ర అర్థం అన్నమాట. ఏతద్ జజాప భగవాన్ జప్యం స్వయంభువో. అంతేకాదు, ఎవరెవరు ఈ విధంగా వాసుదేవుని జపించి ఎవరెవరు లబ్ధి పొందారు, ఏ విధంగా అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏతద్ జజాప భగవాన్ జప్యం స్వయంభువో మను. కాబట్టి ఈ మంత్రాన్నే స్వయంభు అంటే ఎవరు? మీ తాతగారైనటువంటి స్వయంభువ మనువు జపించినాడయ్యా. అందుకు సంతోషించినటువంటి పితామహ తవ పురాతస్య తుష్టో జనార్దన. తుష్టో జనార్దన అంటే జనార్దనుడు ఈ జపం వల్ల సంతోషించాడు. ఎవరు చేసినది? నీ యొక్క పితామహుడు పూర్వం జపించాడు. ఆయన చేసిన జపం వల్ల జనార్దనుడు సంతోషించాడు. దదౌ యథా అభిలషతాం. దదౌ అంటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? యథా అభిలషతాం. ఏది కోరుకున్నాడో ఈ కోరుకున్నటువంటి దుర్లభమైనటువంటి కోరిన ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఏమిటి? మూడు లోకాల్లోనూ దుర్లభమైనటువంటి బుద్ధిం త్రైలోక్య దుర్లభాం. త్రైలోక్య దుర్లభాం అంటే ఏమిటి? ముల్లోకాలను కూడా దుర్లభమైనటువంటి కోరిన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా నీవు కూడా ఈ మంత్రాన్ని తథా త్వమపి గోవిందం తోషయ ఏతత్ సదా జపన్. తోషయ ఏతత్ సదా జపన్. తోషయ అంటే ఏమిటి? సంతృప్తిపరచు, సంతోషపరచు అంటున్నాడు. ఎలాగా? ఏతత్ సదా జపన్. ఈ జపాన్ని ఈ విధంగానే నీవు కూడా ఈ మంత్రాన్నే జపించుకుంటూ గోవిందుని సంతోషపెట్టవయ్యా అని చెప్పి వీరు చెప్పడం జరుగుతుందన్నమాట ధ్రువునికి. కాబట్టి ఆ తరువాత ధ్రువుడు కూడా ఆ భగవద్ దర్శనం కోసము వరప్రాప్తి, ఆ తర్వాత ఇవన్నీ కూడా
12వ అధ్యాయంలో జరుగుతుందన్నమాట. మనకి ఈ విధంగా 11వ అధ్యాయం ప్రథమాంశంలో ధ్రువస్య వనగమనం మరీచి ప్రముఖ ఋషి వృత్తాంతశ్చేతి ఏకాదశో అధ్యాయ సమాప్త. కాబట్టి ఈరోజు కొంచెం సమయం ఎక్కువే ఉంది కాబట్టి ఈ చదవలసిన వారు చదివి ఇంకా సమయం మిగిలి ఉంటే అప్పుడు 12వ అధ్యాయం శ్లోకాలు చదువుకున్నాను. దానితో మొత్తం 11 వరకు అన్ని విధాల పూర్తి అయినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా ఉన్నారా? దాసం అండి. దాసోహం. దాసం అండి. దీంట్లో ఇప్పుడు 11వ అధ్యాయంలో తదాపి దుఃఖ అంటే 20వ శ్లోకం నుంచి చదవాలి కదండి. ఇది చదవాలి. తర్వాత 9వ సర్గ కూడా చదవాలి. ఫస్ట్ ఏది చదవమంటే 9దా ఇదా? 9 చదవండి, ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 20 శ్లోకాల వరకు చదివారు అనుకుంటాను. నాహం కృపా నచమాం భక్షతే చమా భజతే క్షమ అన్యేతే అంతవరకు అయినది. ఆ 21వ శ్లోకం నుంచి చదవండి. అలాగేనండి. దుర్వాస ఉవాచ అక్కడి నుంచే కదండి. చదవండి. దుర్వాస ఉవాచ నాహం కృపాళు హృదయో నచ మాం భజతే క్షమా అన్యేతే మునయశక్ర దుర్వాససం అవేహి మాం గౌతమాదిభి రన్యైః త్వం గర్వమారోపితో ముదా ఆక్షాంతి సార సర్వస్వం దుర్వాససం అవేహి మాం వసిష్ఠాద్వైః దయాసారైః స్తోత్రం కుర్వద్భిః ఉచ్ఛత్కైః గర్వం గతో అసి ఏ నైవం మామద్యాపి అవమన్యసే జ్వలత్కజటా కలాపస్య భ్రుకుటీ కుటిలం ముఖం నిరీక్ష్య కస్తి భువనే మమ యో న గతో భయం నాహం క్షమిష్యే బహూనా కిముక్తేన శతక్రతో విడంబనాం ఇమాం భూయః కరోషి అనునయాత్మికాం. శ్రీ పరాశర ఉవాచ ఇత్యుక్త్వా ప్రయయో విప్రో దేవరాజో అపితం పునః ఆరుహ్యైరావతం నాగం ప్రయయో అమరావతీం. తతః ప్రభృతి నిస్సీకం సశక్రం భువనత్రయం మైత్రేయాసీం అపద్వస్తం సంక్షీణౌ షధివిరుధం నా యజ్ఞాః సంప్రవర్తంతే నా తపస్యంతి తాపసాః నచ దానాది ధర్మేషు మనశ్చక్రే తదా జనః నిస్సత్వా సకలా లోకాః లోభాద్యుపహతా ఇంద్రియాః స్వల్పే అపి బభూహుస్తే సాభిలాషా ద్విజోత్తమా. యతసత్వం తతో లక్ష్మీః సత్వం భూత్యా సుసారి చ నిస్సీకాణాం కుతస్తత్వం వినా తేన గుణాః కుతః. బలౌ శౌర్యాద్య భావాశ్చ పురుషాణాం గుణైర్వినా లంఘనీయస్స మస్తస్య బలశౌర్య వివర్జితః. భవత్య పదధ్వంస్తమతిః లంఘితః ప్రదితః పుమాన్ ఏవమత్యంత నిస్సీకే త్రైలోక్యే సత్వవర్జితే దేవాన్ ప్రతి బలోద్యోగం చక్రుః దైతేయ దానవాః. లోభాభిభూతాః నిస్సీకాః ద్వైత్వాః సత్వ వివర్జితాః శ్రియా విహీనైః నిస్సత్యైః దైవే చక్రుః తతోరణం. విజితాస్తిదశ దైత్వైః ఇంద్రద్యాః శరణం యయుః పితామహం మహాభాగం హుతాసన పురోగమాః. యథావతే ఖదితో దైవైః బ్రహ్మ ప్రాపః తతసురాన్ పరావరేశం శరణం వ్రజద్ధర్మం అసురార్ధనం. ఉత్పత్తిస్థితి నాశానాం అహేతుం హేతుమీశ్వరం ప్రజాపతి పతిం విష్ణుం అనంతం అపరాజితం. ప్రధాన పుంసో రజయో
రజయోః కారణం కార్యభూతయోః ప్రణతార్తిహరం విష్ణుం సర్వశ్రేయో విధాస్యతి. శ్రీ పరాశర ఉవాచ ఏవముక్త్వా సురాన్ సర్వాన్ బ్రహ్మలోక పితామహాః క్షీరోదస్యోత్తరం తీరం తైరేవ సహితో యయౌ స గత్వా త్రిదర్శై సర్వైః సమవేతః పితామహః తుష్టావా వాగ్రురిష్ అభి వాగ్రురిష్టాభిః పరావరపతిం హరిం. బ్రహ్మోవాచ నమామి సర్వం సర్వేశం అనంతం అజమవ్యయం లోకధామాధరాధారం అప్రకాశం అభేదినం నారాయణం అనీయాంసం అశేషాణం అనీయసాం సమస్తానాం గరిష్టంచ భూరదీనాం గరీయసాం యత్ర సర్వం యతః సర్వం ఉత్పన్నం మత్పురస్తరం సర్వభూతాస్య యః ప్రోక్తః పరాణామపి యః పరః పరం పరస్మాత్ పురుషాత్ పరమాత్మా స్వరూపధృత్ యోగిభిశ్చిత్యంతే యో అసౌ ముక్తిహేతోః ముముక్షుభిః సత్వాదయో న సంతీసే యత్ర చ ప్రాకృతా గుణాః సా శుద్ధః సర్వశుద్ధేభ్యః పుమానాద్యః ప్రసీదతు. కళాకాష్ఠ నిమేషాది కాలసూత్రస్య గోచరే యస్య శక్తిర్ని శుద్ధస్య ప్రసీదతు స నో హరిః. ప్రోచ్యతే పరమేశో అజో యశుద్ధో అపి ఉపచారతః ప్రసీదతు సనో విష్ణుః ప్రసీదతు సనో విష్ణుః ఆత్మా యసర్వ దేహినాం. ప్రచ్యుతో ప్రోచ్యతే పరమేశో అజో యశుద్ధో అపి ఉపచారతః ప్రసీదతు సనో విష్ణుః ఆత్మా యస్సర్వ దేహినాం. యః కారణం చ కార్యం చ కారణస్యాపి కారణం కార్యస్యాపి చ యః కార్యం ప్రసీదతు సనో హరిః. కార్యకార్యస్య యత్కార్యం తత్కార్యస్యాపి యస్యం తత్కార్యకార్యభూతో యః తతస్య ప్రణతాః స్మతం కారణం కారణస్యాపి తస్య కారణకారణం తత్కారణం హేతుం చ ప్రణతాస్మం సురేశ్వరం భోక్తారం భోజ్య భూతం చ శస్తానం షష్టారం సృజ్యమేవ చ కార్యకర్తృ స్వరూపం చ స్వరూపం తం ప్రణతాస్మం పరం పదం విశుద్ధ బోధవత్ నిత్యం అజం అక్షయమవ్యయం అవ్యక్తమ వికారం యత్తత్ విష్ణో పరమం పదం నా స్థూలం నచ సూక్ష్మం యన్న విశేషేణ గోచరం తత్పదం పరమం విష్ణోః ప్రణమాం సదా అమలం. యస్య ఆయుతాయుతాం శాంసే యస్య ఆయుతాయుతాం శాంసే విశ్వశక్తి రియం స్థిత పరబ్రహ్మ స్వరూపస్య ప్రణమామః తమవ్యయం. యజ్జోగినః సదో దుక్త్వా పుణ్యపాప క్షయే అక్షయం పశ్యంతి ప్రణవే అచింత్యం తద్విష్ణోః పరమం పదం యన్న దేవానాం మునయో నా చాహం నచ శంకరః జానంతి పరమే సత్య తద్విష్ణోః పరమం పదం శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః భవంతి అభూతపూర్వస్య తద్విష్ణోః పరమం పదం సర్వేశ సర్వభూతాత్మా సర్వాశ్రయాచ్యుత ప్రసీద విష్ణో భక్తానాం వ్రజస్నో దృష్టిగోచరం. శ్రీ పరాశర ఉవాచ ఇత్యుదీరితం ఆకర్ణ్య బ్రాహ్మణః త్రిదశాస్తతః ప్రణమోచ్యుతుః ప్రసీదేతి వ్రజనో దృష్టిగోచరం యన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి పరమం పదం తన్నతాః స్మ జగద్ధామ తవ సర్వగతాచ్యుత ఇచ్యంతే వచస తేషాం దేవానాం బ్రహ్మణస్తథా ఊచుః దేవర్షయస్సత్వే యస్సర్వే బృహస్పతి పురోగమాః. దేవర్షయ ఉవాచ అద్యో యజ్ఞ పుమానిద్యో
యహం పూర్వేషాంచ పూర్వజః తం నతాః స్మా జగత్సృష్టుః స్రష్టారం అవిశేషణం భగవన్ భూత భవ్యేస యజ్ఞమూర్తి ధరావ్యయ ప్రసీద ప్రణవతానాం త్వం సర్వేషాం దేహదర్శనం ఏష బ్రహ్మ సహస్మాభిః సహ రుద్రైః శ్రీలోచనః సర్వాదిత్సై సమం పూషా పావకో అయం సహగ్నిభిః అశ్వినౌ వసవచ్చైవ సర్వే చైతే మురుద్గణాః సాధ్యా విశ్వే తదా దేవాః దేవేంద్రస్య అయమీశ్వరः ప్రణామ ప్రవణనాథ దైత్య సైన్య పరాజితాః శరణం త్వాం మనుప్రాప్తాః సమస్త దేవగణాః. శ్రీ పరాశర ఉవాచ ఏవం సంస్తుతాయ మానస్తు భగవాన్ శంఖచక్రధృతం జగామ దర్శనం తేషాం మైత్రేయ పరమేశ్వరః తం దృష్ట్వా తే తదా దేవాః శంఖచక్ర గదాధరం అపూర్వపురూప సంస్థానం తేజసాం మూర్జితం ప్రణమ్య ప్రణితాః పూర్వం సంతోషస్థితి గతే సంతోషస్థితిం గతే క్షణాః తుష్టుః పుండరీకాక్షం పితామహ పురోగమాః. దేవ ఉవాచ నమో నమో విశేషస్త్వం త్వం బ్రహ్మత్వం పినాదృతు ఇంద్రస్త్వం అగ్ని పవనో వరుణస్సవితో యమః పవనో వసవో మరుతస్యాద్యాః విశ్వే దేవగణా భవాన్ యో అయం తవాగ్రతో దేవ సమస్తో దేవతాగణాః సర్వమేవ జగత్సృష్టా యతః సర్వగతో భవాన్ త్వం యజ్ఞస్త్వం వషత్కారః త్వమోంకారః ప్రజాపతిః వేత్త వేద్యంత సర్వాత్మాన్ తన్మయం చాకిలం జగత్ త్వాం మార్తా శరణం విష్ణో ప్రయతా దైత్య నిర్జితాః వయం ప్రసీద సర్వాత్మాన్ తేజసాం ఆప్యాయ యస్వనః తావదార్తిస్తదా వాంఛ తవాన్మోహస్తదా సుఖం యావన్న యాతి శరణం త్వాం అశేషాఘనాశనం త్వం ప్రసాద ప్రసన్నాత్మాన్ ప్రపన్నాన్ కురుష్వనః తేజసాం నాథ సర్వేషాం స్వశక్తా ఆప్యాయనం కురు. శ్రీ పరాశర ఉవాచ ఏవం సంస్తూయమానస్తు ప్రణతైః అమరైః హరిః ప్రసన్న దృష్టిః భగవాన్ ఇదమః విశ్వకృత్. శ్రీ భగవానువాచ తేజసో భవతాం దేవాః కరిష్యామి ఉపబృంహణం వదామ్యహం యత్క్రియాతాం భవద్భిః తదిదం సురాः ఆనీయ సహిత దైత్యైః క్షీరాబ్ధౌ ఔషధీః ప్రక్షిప్యాత్ర అమృతార్థం తాః సకల దైత్య దానవాః మంథనం మందరం కృత్వా యోక్త్వం కృత్వా చ వాసుకిం మధ్యతాం అమృతం దేవాః సహాయే మమ్యవర్త్స్థితే సామపూర్వం చ దైతేయాః తత్ర సామస్య కర్మణి సామాన్యఫలభోక్తారో యూయం వాక్య భవిష్యద మధ్యమానే చ తత్రాబ్ధౌ యత్ సముత్పద్యతే అమృతం తత్పానాత్ బలినో మధ్యమానే చ తత్రాబ్ధౌ యత్ సముత్పద్యతే అమృతం తత్పానాత్ బలినో యూయం అమరాస్య భవిష్యద తదా చాహం కరిష్యామి తే యథా త్రిదశద్విషః నా ప్రాప్యంతి అమృతం దేవాః కేవలం క్లేశభాగినః. శ్రీ పరాశర ఉవాచ ఇత్యుక్త్వా దేవేన సర్వ ఏవ తతఃసురాః సంధాన అసురైః కృత్వా యత్నవంతో అమృతో అభవన్ ననౌషధీః సమానీయ దేవదైతేయ దానవాః క్షిప్యాం క్షీరాబ్ధి
పయసి శరదభ్రామల శరదభ్రామల త్విషి మంథానం మందరం కృత్వా యోక్తం కృత్వా చ వాసుకిం తతో మదితు మారాబ్ధాః మైత్రేయా తరసా అమృతం విబుధా సహితా సర్వే యతః పుష్యం తత్ర కృశః తతః కృతాః విబుధా సహితా సర్వే యతః పుచ్చం తతః కృతాః కృష్ణేన వాసుకేః దైత్యాః పూర్వకాయో నివేశితాః ते तस्य मुखनिःश्वास वह्निनो अपहतात्विषाः निस्तेजसो असुराः सर्वे बभूः अमितौजसाः तेन इव मुखनिःश्वास वायुनास्तबलाहकैः पुष्यप्रदेशवर्षिब्धिः तथा चाप्यायिताः सुराः क्षीरोदमध्ये भगवान् कूर्मरूप स्वयं हरिः मन्धराद्रेः अधिष्ठानं भ्रमतो अभूत् महामुने रूपेणान्येन देवानां मध्ये चक्रगदाधरः चकर्षनागराजानां दैत्य मध्ये परेण च उपर्याक्रान्तवान् शैलं बृहद्रूपेण केशवः तदा अपरेण मैत्रेय यन्न दृष्टं सुरारुरैः तेजसा नागराजानां तदा अप्यायितावान् हरिः अन्येन तेजसा देवान् उपबृहितवान् प्रभुः मज्जमाने ततस्तस्मिन् क्षीराभौ देवदानवैः हविर्धाय अभवत् पूर्वं सुरभिः सुरपूजिता जग्मुर्मृदं तदा देवाः दानवश्च महामुने वाक्षिप्तचेतसच्चैव बभूव अस्ति मितेक्षणाः किमेतदितं सिद्धानां दिवि चिन्तयतां ततः बभूव वारुणी देवी मदा घूर्णितलोचना कृता वार्ता ततः तस्मात् क्षीरोदात् वासयज्जगत् गन्धेन पारिजातो अभूत् देवस्त्री नन्दनस्तरुः रूपोदार्य गुणोपेतः तदा चाप्सरसाङ्गुणः क्षीरोददेः समुत्पन्नो मैत्रेय परमाद्भुतः ततः सीतांसु अभवत् जगृहे तं महेश्वरः जगृहुत्स्या विषं नागाः क्षीरोदार्धि समुद्भवम् ततो धन्वन्तरीर्देवः श्वेताम्बरधरः स्वयं बिभ्रत्कमण्डलं पूर्णम् अमृताश्च समुर्दितः ततः स्वस्था मनस्कास्ते सर्वे दैतेय दानवाः बभूः मुदिता सद्यो मैत्रेय मुनिभिः सह ततः स्फुरत्कान्तिमती विकासि कमले स्थिता स्त्रीदेवी पयनस्तस्मात् पूर्दिता धृतपङ्कजा तां तुष्टवुर्मुधा मुक्ताः श्रीसूक्तेन महर्षयः विश्वावसु मुखास्तस्याः गन्धर्वाः पुरतो जगुः घृताशी प्रमुखा ब्रह्मान् ननृतुश्च अप्सरोगणाः गङ्गाद्याः सरितोस्तोयैः स्नानार्थम् उपतस्तिरे दिग्गजा हेम प्रातस्तम् आदाय विमलं जलं स्नापयान्ति क्रियादेवीं सर्वलोकमहेश्वरीं क्षीरोदोरूपधृतैश्चैः मालाम् आम्लान पंकजां ददौ विभूषणान्यङ्गे विश्वकर्मा चकारः दिव्यमाल्याम्बरधरा स्नाता भूषणभूषिता पश्यतां सर्वदेवानां ययो वक्षस्थलं हरेः ततो अवलोकिता देवाः हरिवक्षस्थलस्तया लक्ष्म्यां मैत्रेय सहसा परां निवृत्ति आगताः ततस्ते जगृहु दैत्याः धन्वन्तरी करस्थितम्
కమండలం మహావీర్యాః యత్రస్తే యత్రాస్తే అమృతముత్తమం మాయయా లోభయిత్వా తాం విష్ణుః స్త్రీరూప సంస్థితః దానవేభ్యః తదాదాయ దేవ్యేభ్యః ప్రదదౌ ప్రభుః తత వపుసురాగణాః శక్రాధ్యాస్త చక్రాధ్యాస్తదా అమృతం ఉద్యతాయుధ నిస్త్రింసాః దైత్యస్తాశ్చ సముభ్యయుః పీతే అమృతస్త ప్రీతే అమృతే చ బలిభిః దైవైర్దైత్య సమూస్తదా వంద్యమాన దిశో భేజే పాతాళం చ వివేశః తతో దేవ తతో దేవ ముదా యుక్తాః శంఖచక్రగదాభృతం ప్రణిపత్య యథా పూర్వం ఆశాసన్ ఆశాస్ ఆశాసన్ తత్తి తత్తి విష్టపం తత ప్రసన్నభాసూర్యః ప్రయయో స్వేన వర్మిణా జ్యోతిషీంచ యథా మార్గం ప్రయయుః మునిసత్తమ జజ్వాల భగవాంశ్చోచ్చైః చారు దీప్తిర్విభావసుః ధర్మే చ సర్వభూతానాం తదా మతిరజాయత త్రైలోక్యం చ శ్రియస్జుష్టం బభూవ ద్విజసత్తమ శక్రశ్చ త్రిదశ జ్యేష్ఠః పునః శ్రీమాన్ అజాయత సింహాసనగతశ్చక్రः సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావాబ్జ కరాంతతః ఇంద్ర ఉవాచ నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయం పద్మకరాం పద్మపత్ర నివేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం త్వం సిద్ధిస్త్వం సర్వ స్వాహా తం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధా త్వాం లోకపావని సంధ్యాం రాత్రిః ప్రభా భూతిః మేధా శ్రద్ధ సరస్వతి యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యాంచ శోభనే ఆత్మవిద్యాంచ దేవి త్వం విముక్తిం ఫలదాయిని అన్వీక్షక్షీ త్రయీ వార్త దండనీతస్త్వమేవ చ సౌమ్యా సౌమ్యైః జగద్రూపైః త్వయై తద్దేవి పూరితం కాత్వాన్యా త్వాం భురుతే దేవి సర్వయజ్ఞ మయం వపుః ఆజ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః ఇంతవరకు చాలు, త్వయా దేవి. చాలండి. మిగిలింది రేపు చదువుదాం. 20 శ్లోకాలు ఉన్నాయి, ఎట్లా కావదు. కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః తో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఇంతటితో మనం ఈరోజు ముగించేద్దాము. కాబట్టి రేపు మనం ఈ మిగిలినటువంటి శ్లోకాలు 12వ అధ్యాయంలో అవి తర్వాత 13వ అధ్యాయము మనం ప్రారంభిద్దాం. సర్వే